మొట్టమొదటి నీకు కావాల్సిన అర్హత ఏంటంటే, నువ్వు ప్రకాశించాలి అంటే, నువ్వు కూడా ఒక లైట్ హౌస్ లాగా ఉండాలంటే, నువ్వు కూడా మరి దేవునికి ఒక మంచి బిడ్డగా నువ్వు ఉండాలంటే, మొదట నువ్వు చేయవలసింది ఏంటంటే విశ్వాస జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. నమ్మాలా కదా, నువ్వు నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలా. రెండవది, ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. భిన్నమైన జీవితం కదా. వాళ్ళు బ్రతుకుతున్నారు, వీళ్ళు బ్రతుకుతున్నారు, వీళ్ళు చేస్తే వాళ్ళకి కాదు, వాళ్ళలాగా నువ్వు ఉంటే నీకు వాళ్ళకి తేడా ఏముంది? ఉంటుందా? ఉంటుందమ్మా. యేసయ్య వచ్చాడు, ఈ లోకంలో చాలామంది ఉన్నారు, అప్పటికే శిష్యులు కూడా ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు, చాలా. ఇంకా మరి వీళ్ళకి లేని ధన్యత యేసుక్రీస్తుకి ఎందుకు? వీళ్ళకి లేని జ్ఞానం యేసుక్రీస్తుకి ఎందుకు ఉంది? చాలా భిన్నంగా జీవిస్తున్నాడు ఆయన, అధికారంతో బోధిస్తున్నాడు. ఎవరు చూసినా ఈయనెవరు, ఈయనెవరు, ఈయనకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు నిన్ను చూసి ఒకరని చెప్తారా, ఆమె నా పిరిగిది, ఆయన వేస్ట్, ఒక ప్రార్థన చేయడు, వాక్యం చదవరు, విశ్వాసం లేదు, మందిరానికి రారు, ఒక భయం కానీ భక్తి కానీ అస్సలుకే లేదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కూడా ఒక కమిట్మెంట్ ఉందా? భార్య అంటది, ఏమైనా నాకు అర్థం కాడు, ఒకరోజు పని చేస్తాడు, ఒకరోజు పని చేయడు, ఏం చేస్తాడేమో, నన్ను నా పిల్లల్ని ఏం చేస్తాడో ఏమో. భర్త అంటున్నాడు భార్య గురించి, అసలు పట్టించుకోదండి, ప్రేమగా మాట్లాడదు, బాధ్యత లేదు, పిల్లల్ని పట్టించుకో, వాళ్ళ చదువును చూడదు, ఏమి చూడదు, ఎప్పుడు చూసినా ఆమె గోల ఆమెకే. చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ లైఫ్. ఈరోజు నువ్వు ఎలా ఉన్నా, ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నా, దేవుడు నీ జీవితంలో ఉంటే నీవు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తావు. ప్రత్యేకింపబడి అందరిలో కాకుండా నువ్వు డిఫరెంట్గా జీవిస్తావు. అరే వీలేంట్రా బాబు, భార్య భర్తలు ఇద్దరు కలిసి మందిరానికి వెళ్తారు, భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని ఆరాధిస్తారు. చూడండి, ఒక ఇంట్లో భర్త ప్రార్థన చేసుకున్నాడంట, మంచి ఉద్యోగం ఇస్తే మరి మొదట వచ్చినటువంటి జీతము తీసుకెళ్ళి నేను మందిరంలో ఇస్తాను అని చెప్పి. భార్య అన్నదంట, జీతం ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆ జీతం వచ్చిన తర్వాత భార్య అన్నదంట, చూడు దేవునికి కొంత ఇస్తే చాలు, మొత్తం ఇస్తారా, జీతం అంతా తీసుకుపోయి ఇస్తావా అన్నదంట. ఈయన తలకాయ కొట్టుకొని ఆమె భయానికి ఆయన ఏదైతే ప్రార్థన చేసుకున్నాడో ఆ ప్రార్థనకి తగినట్టుగా కాకుండా కాంప్రమైజ్ అయిపోయి ఎంతో కొంత తీసుకొచ్చి చిన్న ఆఫరింగ్ ఇచ్చేసాడంట. ఇంకా కొంతమంది ఉంటారు, కాంప్రమైజ్ గారు, నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను, ఖచ్చితంగా నేను ఇస్తాను, ఎదురు వెళ్ళి ఇస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఇద్దరు కలిసి అర్థం చేసుకొని, నా భర్త ఆయన అనుకున్నాడంట, ఆయన దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాడు కాబట్టి నేను సహకరించాను అనే భార్యలు ఉన్నారు, సహకరించని భార్యలు ఉన్నారు, వ్యతిరేకించే భర్తలు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఉంటే అందరిలాగానే నువ్వు ఉంటావు, నువ్వు భిన్నంగా ఉండాలా కదా, డిఫరెంట్గా లైఫ్ జీవించాలా. విశ్వాస జీవితాన్ని నువ్వు జీవిస్తూ మరి ప్రత్యేకింపబడినటువంటి కుటుంబంగా జీవించినట్లయితే ఆ జీవితంలో వెలుగు ఉంటుంది, ఆ కుటుంబం ప్రకాశిస్తుంది కదా. ఆ భార్య కూడా సహకరించాలి, ఆ భర్త సహకరించాలి. భర్త పాటించినప్పుడే భార్య కూడా పాటిస్తుంది, ఇద్దరు పాటిస్తారు. లేదు, కొంతమంది ఇంట్లో మరి తల్లిదండ్రులు మరి ఒకరే ఉన్నా మరి ఆ తల్లిని చూసో ఆ తండ్రిని చూసో పిల్లలు కూడా ఆ విధంగా జీవిస్తారు. హల్లెలూయా. పిల్లలు కూడా ఆ విధంగా జీవిస్తారు.
ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమర్పణ జీవితం. రోమీలు 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ నూతన జీవమును ఉద్దేశించి మరి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని మరి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన శరీరములను ఆయనకు సమర్పించాలి. అంటే ఈ శరీరం పైన నీకు అప్పుడు అధికారం ఉండదు. దేవుని కోసం సిద్ధపడ్డావు, దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకున్నావు. అప్పుడు ఈ శరీరము దేవుని మహింపరచడానికే, ఈ శరీరం దేవుని గణపరచడానికే, ఈ శరీరము ఈ లోకములో మరి అనేకులకు వెలుగు అయి ఉండాలి. ఈ చెయ్యి దీవించడానికే ఉండాలి కదా, ఈ చేతులు దీవించడానికి. నిన్ను బట్టి అనేకులు దేవుని తట్టు తిరిగేటట్టు ఉండాలి. అంతేగాని నీ జీవిత విధానమును బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి మరి వారు ఏం నేర్చుకుంటారో అదే నేర్చుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు మరి దేవుడు నిన్ను ఇష్టపడతాడు. కాబట్టి విశ్వాస జీవితాన్ని నువ్వు కలిగి ఉండమంటున్నాడు. ప్రత్యేకింపబడినటువంటి జీవితంగా నువ్వు ఉండాలన్నాడు. సమర్పణ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటున్నాడు. అదేవిధంగా మరి యాకోబు 5:17-18 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే కదా, కానీ ఈయన ఆసక్తితో ప్రార్థన చేయగా మరి 3.5 సంవత్సరాలు వర్షము పడలేదంట. ప్రార్థనా జీవితం మనము మరి విశ్వాస ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యాకోబు 4:2 ఒకసారి చదువుమా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీయో దొరకదు. ఎందుకు అంటే దురుద్దేశముతో దేవుని అడుగుతాం. దురుద్దేశముతో, దేవా నన్ను ధనికుని చేయి, నన్ను గొప్పవాణి చేయి, నాకు డబ్బులు ఇవ్వు. ఇస్తాడు దేవుడు. నువ్వేం చేస్తావు? తీసుకుపోయి తాగుతావు, తీసుకుపోయి ఏం చేస్తావు? వ్యభిచారం చేస్తావు. తీసుకొని పోయి ఏం చేస్తావు? దేవునికి భయంకరంగా ఉంటావా? ఉండవు. పోనీ దేవునికి ఏమన్నా చేస్తావా? చేయవు. ఏం చేస్తావు? దేవుని మర్చిపోతావు. ఎంతమందిని దేవుడు ఆశీర్వదించలే. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు మరి వారి పరిస్థితి చాలా మరి ఘోరంగా ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో వారు ప్రార్థించారు. వారి గురించి నేను కూడా చాలాసార్లు ప్రార్థన చేశాను. దేవుడు బ్లెస్ చేశాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. కానీ వారికి ధనం వస్తున్న కొద్దీ దేవుని పైన ప్రేమ తగ్గింది, దేవుని పైన విశ్వాసం తగ్గింది, దేవుని పైన ఉన్న భయము భక్తి తగ్గింది. లాస్ట్కి దేవునికి దూరం అయిపోయారు, చెదిరిపోయారు. మరి చివరి వరకు ఎవరుంటారో తెలుసా? ఎదుగుతున్న కొద్దీ వారు దేవునికి ఎప్పుడు కూడా తగ్గించుకొని, దేవా నాకు ఎంత డబ్బు వచ్చినా, ఎంత మరి హోదా నాకు వచ్చినా, ఏదేమైనా నన్ను నేను తగ్గించుకుంటాను నేను అని నటించే వాళ్ళు కాదు, కానీ యథార్థంగా జీవించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎదుగుతూ ఉంటే కొంతమంది ఎదుగుతూ ఉంటే దేవునికి చాలా అంటే ఏమనుకున్నాను, నేనేంటి చేసేది, నేనేంటి ఇచ్చేది, ముందు ఎట్లున్నావు ఇప్పుడు అట్లనే ఉండు, మారొద్దు. ముందు ఎంత లోబడి ఉన్నావు అదే లోబడి ఉండు, ముందు ఎంత భయంతో ఉన్నావు అదే భయంతో ఉండు, ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు అదే విశ్వాసం కలిగి ఉండు. నీ పరిస్థితి మారగానే నీ ఆలోచన మారొద్దు, నీ ఉద్దేశం మారొద్దు, నీ కమిట్మెంట్ మారొద్దు. మారితే తిరిగి నువ్వు మొదటి స్థితికి నువ్వు మళ్ళీ వచ్చేస్తావు. తర్వాత ఎన్నటికీ నీ జీవితంలో దీవెన ఉండదు, ఎప్పటికీ ఉండదు. అందుకనే ఎవరైనా సరే దేవుని చేత దీవించబడాలి అంటే ఆయన దగ్గర ఎట్లుండాలా? మొదటి నుండి చివరి వరకు ఒకేలాగా ఉండాలా కదా. అందులో మార్పు ఉండకూడదు. డబ్బు వస్తూనే ఉంటుంది,
పేరు వస్తూనే ఉంటుంది, ప్రజలు వస్తూనే ఉంటారు, చాలా దీవించబడతావు. కానీ నీకు గర్వం రావద్దు. ఏం రావద్దు? గర్వము రావద్దు. దేవుని మందిరాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రార్థన నెగ్లెక్ట్ చేయొద్దు, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. హల్లెలూయా.